టూర్ చూద్దామా? చూడండి ఫ్రీజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీజర్ ఓపెన్ చేస్తున్నా. ఫ్రీజర్లో చూడండి ఏమున్నాయో. ఐస్ క్యూబ్స్. ఇవి ఐస్ క్యూబ్స్. నెక్స్ట్ వచ్చేసి పిస్తా, లైన్ డేట్, అది ఏమంటారు దాన్ని, డేట్స్. నెక్స్ట్ వచ్చేసి పీనట్. ఇది వచ్చేసి హాల్మార్క్. ఇది చాక్లెట్. ఇది కిస్మిస్. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవేంటి చెప్పుకోండి చూద్దాం. దీన్ని ఏమంటారు? మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్. ఓకే. ఇది వచ్చేసి కాజు. ఈ కింద వచ్చేసి చాక్లెట్ కాజు. ఇది కూడా ఇవి డైలీ మా పిల్లలకి పెడతా, అందుకని ఇందులో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ఫ్రీజర్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నా. చూడండి. సారీ గాయ్స్, ఏమనుకోకండి. ఇది చూడండి, ఇవి నెయిల్ పాలిష్. నెక్స్ట్ ఫుడ్ కలర్స్ పెట్టా. ఫుడ్ కలర్స్ చూడండి. మీకు సారీ చెప్పా కదా, అది ఎందుకో నేను లాస్ట్లో చెప్తా మీకు. ఇది చూడండి గాయ్స్, పికెల్స్. ఇది స్వీట్ పికెల్ ఉంటుంది కదా, మ్యాంగో పికెల్ అది. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో పికెల్ ఇంట్లో చేసుకునేది. ఇది వచ్చేసి చాట్ మసాలా. ఇవి నేను మసాలాస్ అన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటా. చూడండి ఒకసారి. సబ్జీ మసాలా అంటే కర్రీ మసాలా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గరం మసాలా. ఇది బిర్యానీ మసాలా. ఒక్కసారి చూడండి, బిర్యానీ మసాలా కాదు, ఓకేనా? బిర్యానీ మసాలా నేను ఎవరెస్టే వాడతా. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా. ఇది నిన్ననే అయిపోతే తీసుకొచ్చా, చిన్నదే తీసుకొచ్చా, ఓన్లీ 20 రూపీస్ తీసుకొచ్చా. నెక్స్ట్ చేసుకునేటప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చెప్తానే. ఇవి వచ్చేసి ఏలకులు. నెక్స్ట్ వచ్చేసి ఇది కొరిండర్ పౌడర్ అంటే ఏమంటారు, ఇది ధనియాల పౌడర్. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్. ఇంకొక 2 వాటర్ బాటిల్స్ ఉండాలి, అవి మిస్ అయ్యాయి. చూడండి. ఇది ఎగ్స్ ట్రే. ఇది ఎగ్స్ పెట్టుకునేది. ఇది నేను కూడా మీషోలో ఆర్డర్ పెట్టాను. ఒక్కసారి చూడండి ఇది ఎలా ఉందో. మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇవి ఓన్లీ ఎగ్స్. ఇందులో వచ్చేసి 30 ఎగ్స్, ఆల్మోస్ట్ 24 ఎగ్స్ పడతాయి ఇందులో. 24 ఎగ్స్. ఇది మీషోలో ఆర్డర్ పెట్టా. ఎవరైనా రిలేటివ్స్ వస్తారు కదా, వాళ్ళ గురించి డ్రింక్. ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టా, వెజిటేబుల్స్ వేసుకోవడానికి. ఒకసారి చూడండి ఇవి ఎలా ఉన్నాయో. కాకపోతే నేను మార్కెట్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్, సారీ చెప్పాను దాని గురించే. వెజిటేబుల్స్ ఏం తీసుకొని రాలేదు నేను, అందుకే ఓన్లీ ఖాళీగా ఉన్న ఎంటీ బాక్సెస్ ఇవన్నీ. ఇవి వాటర్ బాటిల్స్. సౌండ్ వస్తుంది చూసారా, ఫ్రిడ్జ్ ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉండడం వల్ల. ఇది ఇందులో నేను హాట్ బకెట్ బిర్యానీ నేను ఎప్పుడు ఆర్డర్ చేసుకుంటాం మేము. అవి వేస్ట్గా ఎందుకు పడేయడం, ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు ఇందులో నేను కొన్ని ఐటమ్స్ స్టోర్ చేసుకుంటా. ఏంటంటే ఇది చింతపండు ఫ్రెండ్స్, చింతపండు టామరిన్. ఇది ఏమిటంటే ఇది ఊరు నుంచి తీసుకొస్తారు కదా, మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. ఇస్తే ఇంకా ఇది మేము ఏం పెట్టుకోము, చారు ఇట్లాంటివి ఏమి పెట్టుకోమన్నమాట. ఇంకా దేవుడి సామాన్లైనా క్లీన్ చేయడానికి పనికొస్తుంది అన్నట్టు స్టోర్ చేసాం. నెక్స్ట్ చూసుకుంటే ఇది చూడండి, ఏంటిది, మినప్పప్పు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చూడండి ఒక్కసారి, ఇది ఓపెన్ చేయనా. ఇది వచ్చేసి శనగపప్పు. నేను అన్ని పప్పులన్నీ నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ ఇది వచ్చేసి దీని గురించి చూడండి, ఉప్మా రవ్వ. ఇది ఉప్మా రవ్వ కూడా ఇందులోనే నేను స్టోర్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇది ఉప్మా రవ్వ చాలా సేపు అవుతుంది కదా, దాని గురించనే సౌండ్ వస్తుంది. కానీ హోమ్ టూర్ చెయ్యాలి కదా ఫ్రెండ్స్, దాని గురించని ఓపెన్ చేసా. ఇది చూస్తారా ఒక్కసారి, ఇది టామరిన్. ఇది అంటే ఇది షాపులో తీసుకున్నా. ఇది మేము ఎక్కువ చింతపండు యూజ్ చేయం, కాకపోతే కొంచెం పెట్టుకున్నాం అట్లా, ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపిస్తుంది. ఇది వచ్చేసి కర్రీ లీవ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది చూద్దామా, ఇది పిల్లలకి కూడా. ఇది కూడా నేను బ్లింకెట్లో ఆర్డర్ పెట్టా పిల్లలకి. అందులో చాక్లెట్స్ అయిపోతే వేస్ట్గా ఎందుకు పడేయడం అని ఇందులో నేను మినప్పప్పు స్టోర్ చేసుకుంటా. మేము మినప్పప్పు ఇవన్నీ 2 kgs తీసుకొస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? అవి చూసేసారు కదా పైన ఉన్నవి. ఇప్పుడు ఇందులో చూద్దామా.
ఇది వచ్చేసి కర్రీ, నైట్ పూరీ కర్రీ చేసా, అది మిగిలిపోతే ఇందులో స్టోర్ చేసా. ఇది రాఖీ పౌర్ణమికి స్వీట్ తెచ్చాం కదా ఫ్రెండ్స్, స్వీట్ మిగిలింది. నెక్స్ట్ ఇది వచ్చేసి యమ్మీ యమ్మీ పల్లీలు ఫ్రెండ్స్, పల్లీలు ఇందులో స్టోర్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది చూద్దామా, ఈ బాక్సులు ఇంత పెద్ద బాక్స్ పెట్టారు ఏంటక్క అని అడగద్దే, ఇందులో అన్నీ ఒకేసారి స్టోర్ చేసేసా. కందిపప్పు, నెక్స్ట్ వైట్ బఠానీ, శనగలు, నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు, ఇవన్నీ ఇందులో స్టోర్ చేసుకున్నా ఫ్రెండ్స్. దీని గురించి అని ఇది స్టోర్, అందుకే ఇది కొంచెం హెవీగా ఉంటుంది బాక్స్, కొంచెం వెయిట్ లేకపోతున్నా. చెప్పా కదా ఫ్రెండ్స్, వెజిటబుల్స్ ఏం తేలేదు సారీ అని, అందుకే ఇందులో ఏం లేవు, ఎంటీ ఉంది, ఓన్లీ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పూజ గురించి అని ఫ్లవర్సే పెట్టుకున్నా. ఓకేనా, నా హోమ్ టూర్ నచ్చిందా మీకు? ఓకేనా, నా హోమ్ టూర్ బాగుందా? బాగుంటే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్, బాయ్.